కొడుకు దగ్గర నుంచి ఉత్తరం అందుకున్న కామేశ్వరమ్మ మనసు, శరీరం భూమి మీద నిలవడం మానేశాయి. 3 ఏళ్ల తర్వాత పెళ్ళయ్యాక ఇన్నాళ్ళకి కోడలు మనవరాలితో ఇంటికొస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు. ఇంజనీరింగ్ పాస్ అయ్యాక కిలాయి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం దొరకడంతో వెళ్ళిన వాడు మళ్ళీ ఇంటికి ఒంటరిగా రాలేదు. తనతో పాటు ఇంజనీరింగ్ చదివిన బెంగాలీ అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాక చెప్పిపోవడానికి అన్నట్టుగా చుట్టపు చూపుగా వచ్చాడు 3 ఏళ్ల క్రితం. ఆ రోజు 3 ఏళ్ల క్రితం జరిగినా ఇంకా ఆవిడ కంటికి ఆ దృశ్యం ఈరోజు జరిగినట్టే కనిపిస్తోంది. 2 ఆడపిల్లల తర్వాత 6 ఏళ్లకి అపురూపంగా పుట్టిన కొడుకు తల్లి తండ్రి బ్రతికున్నా ఇలా చేసుకుంటున్నానని ఒక్క మాటన్నా చెప్పకుండా తమ భాష కులంగాని అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తెచ్చి మీ కోడలు అంటే ఆ షాక్కి ఏ తల్లి తండ్రి తట్టుకోలేరు. శుభమా అని కొత్త కోడలు నట్టింట అడుగుపెట్టిన ఆ రోజు ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. రాఘవరావు గారైతే 2 నిమిషాలు కొయ్యబారినట్టు స్థానువులా నిలబడి ఒకసారి కొడుకు కోడలు వంక చూసి మాటా పలుకు లేకుండా తన గదిలోకి పోయి తలుపులు మూసుకున్నారు. మూసిన తలుపు వాళ్ళు వెళ్లే వరకు తీయలేదు. కామేశ్వరమ్మకి కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చెయ్యాలో ఏం అనాలో తోచలేదు. పక్కన ముక్కు మొహం తెలియని కోడలు అనబడే అమ్మాయిని చూస్తూ కొడుకుని ఏం అనాలో ఏం తిట్టాలో, తన నెత్తి బాదుకొని ఏడవాలో, మేం చచ్చామనుకున్నవాణ్ణి మళ్ళీ ఎందుకొచ్చావని మొహం మీదే తలుపు వేయాలా? భర్తలా మాటా పలుకు లేకుండా లోపలికి వెళ్ళిపోతే తను వాళ్ళని లోపలికి పిలిచి మర్యాద చెయ్యాలా? చేస్తే భర్త ఏమంటాడో? 2 నిమిషాలు ఆవిడ అయోమయ స్థితిలో పడిపోయింది. ఏమమ్మా, నాన్నగారి జవాబే నీదని మమ్మల్ని వెళ్ళిపోమన్నావా? నాకు తెలుసు మీరిలా అవమానం చేస్తారని. రాకూడదనుకున్నాను. ఓ ఉత్తరం రాసిపడేద్దాం అనుకున్నాను. కన్నవాళ్ళు గదా అని వస్తే కోడలికి మంచి స్వాగతమే చెప్పారు. అసలు బబిత రాననే అంది. వచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పారు. కోపంగా అంటున్న కొడుకుని తెల్లబోయి చూసింది. ఒక్క నిమిషంలో కూడగట్టుకుంది. మేమింకా బ్రతుకున్నామని చూడ్డానికి వచ్చినందుకు సంతోషం నాయనా. కన్నవాళ్ళం కనుక పిల్లల నుంచి ఏవో ఆశిస్తాం. కన్నందుకు చదువు చెప్పించి ప్రయోజకుణ్ణి చేశారు. మీ డ్యూటీ అయిపోయింది. పెళ్ళికి మీ ప్రమేయం లేదు, ఉండదు అని చూచాయిగానైనా ముందు చెబితే ఈరోజు మేమింత షాక్ తినేవాళ్ళం కాదు. ఏదో వంశాధారకుడు, ఒకగానొక కొడుకు, అనేక సంబంధాలు వస్తున్నాయి. మంచి అయినింటి అమ్మాయిని చూసి ముచ్చటగా పెళ్లి చేద్దామని ఏ తల్లిదండ్రులన్నా ఆశపడితే అది అత్యాశ అంటావా? అలా జరగనప్పుడు వాళ్ళ మనసులకి దెబ్బ తగలడం అసహజం అంతకన్నా కాదు. ఇది నీకిప్పుడు అర్థం కాదులే నాయనా. నీకు పిల్లలు పుట్టినప్పుడు తప్ప. మీ నాన్న అలా వెళ్ళిపోయారని ఆయన్ని తప్పు పట్టడానికి నీకేం హక్కు లేదు. కన్న కొడుకు మాటైనా చెప్పకుండా హఠాత్తుగా ఎవరినో కట్టుకొని వస్తే హారతిచ్చి ఆహ్వానించేంతటి ఔదార్యం, హృదయ వైశాల్యం మా తరానికి ఇంకా వచ్చినట్టు లేదు. మీ తరానికి ఆ మార్పు రావచ్చు. సరే, ఇప్పుడు ఇంకా అనుకోవడానికి అరుచుకోవడానికి ఏం మిగిలింది కనుక? మేళ తాళాలతో కోడల్ని ఆహ్వానించే ఛాన్సు నువ్వు మాకివ్వలేదు. ఇంటికి భార్యతో వచ్చిన నిన్ను ఆమె ముందు ఏమో అని నా సంస్కారాన్ని దిగజార్చుకోను. ఉండండి, వస్తున్నాను అంటూ లోపలికి వెళ్ళి దేవుడి ముందు నుంచి ఇంత కర్పూరం తెచ్చి కొడుక్కి కోడలికి హారతిచ్చి కోడలికి బొట్టు పెట్టి, రా అమ్మా లోపలికి, గడప దాటి ఎలాగో వచ్చావు, గృహప్రవేశం అయినట్టే, అలా కూర్చోండి, కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది కామేశ్వరమ్మ. నేనందుకే రావద్దన్నాను. మీరుత్తరం రాసి వాళ్ళు రమ్మంటే వెళదామంటే మీరిలా. భర్త వంక కోపంగా చూసి మొహం గంటు పెట్టుకుంది బబిత. మీ నాన్నగారు చూశారా ఎలా మొహం మీదే తలుపులు వేసి ఇన్సల్ట్ చేశారో? ఇంకా కూర్చుందామంటారా ఇక్కడ? కావలిస్తే మీరుండండి రుసరుసలాడింది ఆ అమ్మాయి. మురళి ఆ అమ్మాయిని శాంతపరుస్తున్నట్లుగా చెయ్యి నిమిరి, బబిత, ఇది మనం అవుతుందనే అనుకున్నాంగా. వాళ్ళ ఫీలింగ్స్ని మనము అర్థం చేసుకోవాలి. ముందు చెబితే గొడవ చేసి వద్దంటారనేగా చెప్పకుండా చేసుకున్నాం. ఈ కోపం ఎన్నాళ్ళు ఉంటుందిలే అంటూ అనునయించాడు. ఎంతైనా కన్న తల్లిదండ్రులు, రక్త సంబంధం. తండ్రి ప్రవర్తన కోపం తెప్పించినా కొత్త భార్య ముందు తేలిపోవడం ఇష్టం లేక సర్ది చెప్పాడు. కామేశ్వరమ్మ కాఫీ తెచ్చిచ్చింది. స్నానాలు చేయండి, వంట చేస్తాను. అమ్మా,
మాకు సెలవు లేదు. మా రైలు మళ్ళీ 2 గంటలకుంది. హనీమూన్కి బెంగుళూరు, మైసూరు వెళ్ళొస్తూ వైజాగ్లో ఎలాగో రైలు మారాలి. టైం ఉంది కదా అని కోడల్ని చూపించాలని వచ్చాను. భోంచేసి వెంటనే వెళ్ళాలి. తొందరగా వంట కానీ. ఇంకోసారి సావకాశంగా సెలవుల్లో వస్తాం అన్నాడు మురళి. కామేశ్వరమ్మ మొహం మాడిపోయింది. దారిలో రైలు మారాలి కనుక ఓసారి దిగాడన్నమాట. ఈ మాట అనకుండా మీకు చూపించాలని వచ్చామంటే సరిపోదు. తిన్నగా కనుక రైలుంటే తల్లిదండ్రులు ఉన్నారని కూడా చూడకుండా వెళ్ళేవాడన్నమాట. గడ్డాల నాడు బిడ్డలు కాదని ఊరికే అన్నారా? నిట్టూర్చిందావిడ. సరే, వంట గబగబా చేస్తాను ముభావంగా అని లోపలికి వెళ్ళింది. వంట చేస్తున్నంతసేపు ఆమె మనసు బగ్గున మండుతూనే ఉంది స్టవ్లా. ఆ ఉన్న 2 గంటల్లో స్నానాలు, భోజనాలు అంతా హడావిడిగా అయిపోయింది. కోడలు తిన్నానంటూ 4 మెతుకులు కతికింది. అదేం పట్టించుకోక అదో రకం అయోమయ స్థితిలో ఉండిపోయింది ఆవిడ. అమ్మా, నాన్నగారికి చెప్పు వెళతాం, ఇక బయటికి రమ్మని. ఆయన తనంతట తను పిలిచే వరకు రాను, భయపడొద్దని చెప్పు. తండ్రి భోజనానికి పిలిచినా గదిలో నుంచి బయటికి రాలేదని మురళి మొహం మార్చుకొని నిష్ఠూరంగా అన్నాడు. వాళ్ళు వెళ్ళారు. ఏదో వాన వెలిసినట్టు ఊపిరి పీల్చుకుందావిడ. కొడుకు కోడలు ఇంటికి వచ్చి వెళ్ళారు అన్న ఆనందం లేకపోగా ఏదో గుబులు, దిగులు ఆవిడ్ని అలుముకుంది. కొడుకు వెళ్ళాక కామేశ్వరమ్మ 4-5 సార్లు పిలిస్తే కానీ రాఘవరావు గారు తలుపు తీసుకొని బయటికి రాలేదు. బయటికి వచ్చిన ఆయన మొహం చూసి ఆమె జంకింది. ఆయన మాటా పలుకు లేకుండా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం ముందు కూర్చున్నారు. భర్త ఏమన్నా మాట్లాడతారని చూసి ఆఖరికి ఆమె నిశ్శబ్దాన్ని ఛేదించింది. అంతా అయ్యాక ఇప్పుడేమనుకొని ఏం ప్రయోజనం? పెళ్లి చేసుకొచ్చాక మనం అనడానికి, అనుకోవడానికి ఏం మిగిలిందని మీరిలా బెంగపడ్డాం? మురళికి చాలా కోపం వచ్చింది. మీరిలా పలకరించకుండా గదిలోకి వెళ్ళిపోయారని. అంతే, అగ్నిపర్వతం బద్దలైనట్టు ఆయనలో కోపం లావాలా పొంగింది. కన్నవాళ్ళం బ్రతుకున్నాం, ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్న వాడిది తప్పు కాదు. నా పెద్దరికం ఏమి నిలిపాడని వాణ్ణి ఆనందంగా ఎదురెళ్ళి కౌగిలించుకోవాలా? నీకంటే సిగ్గులేదు, నాకు లేదనుకున్నావా? ఎగిరిపడ్డారాయన. చదువు అయ్యే వరకు, ఉద్యోగం దొరికే వరకు మన అవసరం వాడికి ఉండేది. ఇప్పుడు ఇంకా చెప్పనవసరం లేదనుకున్నాడు. పోనీ, మనం అంటే అంత గౌరవం లేని వాడిని పట్టుకొని మనమెందుకు పాకులాడడం? కన్నందుకు మన బాధ్యత అయిపోయింది. ఈనాటితో మన రుణం. ఆవేశంగా, ఆవేదనగా ఎగిరిపడ్డారు. ఆయన కోపం, పంతం ఏనర్థం వరకు చల్లపడలేదు. సమయం సందర్భం దొరికినప్పుడల్లా కామేశ్వరమ్మ ఆయన్ని శాంతపరచడానికి ప్రయత్నిస్తూనే ఉంది. జరిగిన దానికి పంతాలతో, పట్టింపులతో ఒక్కగానొక్క కొడుకుని దూరం చేసుకొని సాధించేదేముందని ఎంతో నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. కాలంతో పాటు మారక తప్పదని, ఈ తరమంతా ఇంతేనని శతవిధాలా చెప్పేది. ఆయన కొడుకు పేరెత్తడం మానుకున్నారు. మురళి ఎప్పుడైనా ఏ 2 నెలలకో ఉత్తరం రాస్తే చదవకుండానే పక్కన పడేసేవారు. కొడుకు తండ్రికి రాయడం మానుకున్నాడు. ఈ 3-4 నెలల్లో ఓసారి తల్లికి ఎలా ఉన్నావంటూ రాశాడు. కన్న పేగు, మమకారం చంపుకోలేక, మనసు ఉండబట్టక ఆవిడప్పుడప్పుడు సంగతులు రాసిపడేసేది. ఏనర్థం తర్వాత మనవరాలు పుట్టిందన్న వార్త విన్న తర్వాత ఆయనలో కాస్త చలనం మొదలైంది. మనవరాలి ఫోటో పంపిస్తే చూసి, అంతా నీ పోలికే సుమా అంటూ ఆ ఫోటోలు మార్చి మార్చి పావుగంట చూశారు. ఏమే, వాడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చినట్టే లేదు ఈ మధ్య. పిల్ల ఎలా ఉందో ఏమిటో రాయకపోయావా అనేవారు. భార్యకు రాసిన ఉత్తరం తీసుకొని చదివేవారు. భర్తలో కాస్త మార్పు వచ్చినందుకు సంతోషించిందావిడ. తండ్రికి కాస్త కోపం తగ్గిందని, ఓసారి రమ్మని, మనవరాల్ని చూడాలని ఉందంటూ రాసింది కామేశ్వరమ్మ. ఆఖరికి 3 ఏళ్ల తర్వాత కూతురు మొక్కుకి తిరుపతి వెళుతున్నామని, తిరుగు ప్రయాణంలో వైజాగ్లో దిగి ఇంటికొచ్చి మిమ్మల్ని చూసి భోంచేసి మళ్ళీ రైలు అందుకుంటానని, ఇద్దరికీ అసలు సెలవే లేదని కొడుకు రాసిన ఉత్తరం చూసి ఆ మాత్రానికే సంబరపడిపోయింది కామేశ్వరమ్మ. కొడుకు 3 ఏళ్ల తర్వాత ఇంటికొస్తున్నాడు.
ఆ రోజు పెళ్లి చేసుకొని వచ్చిన రోజు మనసు బాగలేక కడుపు నిండా ఇంత అన్నం పెట్టలేకపోయింది. ఇన్నాళ్ళకి మళ్ళీ వస్తున్నాడు. కొడుకు ఇష్టమైనవి 4 చేసి పెట్టాలి. వాడికి బొబ్బట్లంటే ప్రాణం. 4 గరిటెలు నెయ్యి వేసుకొని ఎంత ఇష్టంగా తినేవాడు. పెరుగు గారెలు సరే సరి, ఇటొచ్చి అటొచ్చి ప్లేట్లో పెట్టుకు తినేవాడు. పులిహోరకి గడ్డ పెరుగు వేసుకుంటే వాడికి ఇష్టం. వాడికి అసలు కొత్త పిండి వంటలు, గులాబ్ జాములు, రసగుల్లా లాంటివి అసలు సహించవు. పండగొస్తే చాలు, బూరెలు చేస్తావా, బొబ్బట్లు చేస్తావా అనేవాడు. ఆవు కూరలు, మెంతి కూరలు, ముక్కల పులుసు లాంటి పాత వంటలంటే ఎంతో ఇష్టం. ఏమిటో వెర్రి నాగన్న ఇప్పుడు ఏం తింటున్నాడో. ఆ బెంగాలీ పిల్ల ఇవన్నీ ఏం చేస్తుంది? తిండికి మొహం వాచుంటాడు. వచ్చిన ఒక్క పూటన్నా 4 చేసి పెట్టాలని ఆవిడ ప్రాణం కొట్టుకుంది. కందిపొడు, ఊరగాయలు సర్దిస్తే తీసుకెళ్ళి తింటాడు. రైల్లో ఆ దారంట టీ నీళ్లు కూడా దొరకవు. ఇంత మినపసున్ని, జంతికల్లాంటివి చేసిస్తే రైల్లో తింటాడు. ఆవిడ ఏది ముందు చేయాలో తెలియక గాబరా పడి ఆరాటపడుతూ పనులు ఆరంభించేసింది. మర్నాడు రాబోయే కొడుకు కోసం మూకుడు పెట్టి ముందింత మినప్పప్పు కమ్మగా ఎర్రగా వేయించింది మినపసున్ని కోసం. ఆ మూకుల్లోనే కందిపొడం కోసం పప్పులు వేయించి గ్రైండర్లో పిళ్ళు చేసింది. ఈ గ్రైండర్లు, స్టోన్లు వచ్చి పని ఎంత సులువైంది. ఇదివరకు రెక్కలు ముక్కలు చేసుకుంటూ తిరగట్లో విసరాల్సి వచ్చేది అనుకుంది. ఇంట్లో వెన్నుంటే కాచి మినపసున్ని కలిపింది. ఎందుకంత హైరానా పడతావు? వాడిప్పుడు ఇవన్నీ తింటాడనే. వాడి భార్యతో పాటు అలవాట్లన్నీ మారిపోయి ఉంటాయి. వాడుండే 2 గంటల్లో ఎన్ని తింటాడు నీ పిచ్చి కాకపోతే? రాఘవరావు గారన్నారు. మీకు తెలీదు, ఊరుకోండి, ఇవన్నీ పట్టుకెళతాడు అందావిడ చెమటలు తుడుచుకుంటూ. తెల్లారి రోజు కంటే 1 గంట ముందు లేచిపోయింది కామేశ్వరమ్మ. లేస్తూనే ఆవిడలకి మినప్పప్పు నానబెట్టేసి లేత మువ్వంకాయలు తరిగి పెట్టుకుంది. ఆనపకాయ, ములక్కాడ, దుంపలు పులుసుకి తరిగి పెట్టుకుంది. కొడుకొచ్చేలోగా వంట పని పూర్తి చేయాలని అరగంట కల్లా మడి కట్టుకొని వంట పని మొదలెట్టింది కామేశ్వరమ్మ. వంచిన తలెత్తకుండా కారిపోతున్న చెమటలు తుడుచుకోవడానికైనా టైం లేకుండా 9 గంటలకల్లా బొబ్బట్లతో సహా వంట పూర్తి చేసింది. ఇల్లంతా పోపు ఘాటుతో, సువాసనలతో గుబాళించింది. బాగుంది నీ వెర్రి, ఇన్ని రకాలు చేసావు. వాడేం మనిషా? ఎన్ని తింటాడే ఒక పూటలో? రాఘవరావు గారు నవ్వుతూ అన్నారు. అలా అనకండి, మీదిష్టే తగలగలదు వాడికి. 3 ఏళ్లకి ఇంటికి వస్తున్నాడు. కన్నతల్లి మమకారం మీకేం తెలుస్తుంది? కిందటిసారి వచ్చినప్పుడు పాపిష్టిదాన్ని ఏం చేసి పెట్టలేకపోయాను. వెర్రి నాగన్న, మన భోజనం తిని అన్నాళ్ళయిందో అందావిడ ఇంత కొరివికారం నూరి ఇంగువ నూనె కలుపుతూ. కొరివికారం ఎంత ఇష్టం వాడికి! ఇంత నెయ్యి వేసుకొని తినేవాడు. భార్య చాదస్తానికి నవ్వుకుంటూ వెళ్ళిపోయారాయన బయటికి. 10 గంటలు అవుతూ ఉండగా ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది. కొడుకు, కోడలు, మనవరాలు దిగారు. కామేశ్వరమ్మ సంబరంగా ముందుకెళ్ళి కొడుకు చేతిలో ఏనర్థం మనవరాల్ని అందుకుంది. పిల్ల రబ్బర్ బొమ్మలా తెల్లగా ముద్దుగా ఉంది. నిజంగానే తన పోలికే. మనవరాల్ని ముద్దు పెట్టుకుంటూ, రండి లోపలికి, మీ నాన్నగారిని స్టేషన్కి వెళ్ళమన్నాను. ఇల్లేం వాడికి కొత్త అన్నారు. ట్రైన్ లేట్ అయినట్లుందే అంటూ లోపలికి దారి తీసింది. గుమ్మంలో నుంచున్న రాఘవరావు గారు భార్య చేతిలో నుంచి మనవరాలను అందుకున్నారు. కొడుకు వంక నవ్వుతూ చూశారు. ఆనాడు కోడల్ని కొడుకుని క్షమించలేకపోయిన ఆయన ఆ కొడుక్కి కోడలికి పుట్టిన మనవరాల్ని ఆప్యాయంగా గుండెలకి హత్తుకొని ముద్దులు కురిపించారు. అసలు కంటే వడ్డీ ముద్దంటే ఇదే కాబోలు అనుకొని నవ్వుకుంటూ లోపలికెళ్ళింది కామేశ్వరమ్మ. కోడలు వాళ్ళ సంప్రదాయం ప్రకారం ముసుగు లాక్కొని కాళ్ళకి దండం పెట్టింది. ఆ మాత్రానికే మురిసిపోయి దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించారాయన. ఏం నాన్నగారు, మీ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అంటూ ఏం జరగనట్లే కొడుకు కుశల ప్రశ్నలతో ఆరంభించి మాటామంతిలో పడ్డారు తండ్రి కొడుకులు. మురళి, కాఫీ ఇస్తాను, తాగి స్నానాలు చేయండి. పెందలాడే భోజనం చేయాలని టిఫిన్ చేయలేదు. ఏకంగా భోంచేద్దురు గాని. పదమ్మా, స్నానాల గది చూపిస్తాను అందావిడ కోడలతో. 11:30 కల్లా టేబుల్ అంతా రకరకాల పిండి వంటలతో, ఆదరవులతో నింపేసింది కామేశ్వరమ్మ. ములక్కాడ వాసనతో ఘుమఘుమలాడే పులుసు గిన్నెలో పెట్టింది. మెంతి కారం వాసనతో నోరూరించే గుత్తివంకాయ కూర, కొరివి కారం,
కంచం పక్కన ప్లేట్లో పలచగా రేకుల్లా వత్తిన బొబ్బట్లు, ఇంగువ పోపుతో ఘుమఘుమలాడే పులిహోర, చిన్న ప్లేట్లో పెరుగు గారెలు, వెన్న కాచిన నెయ్యి. టేబుల్ దగ్గరికి వస్తూనే మురళి మొహం విప్పారింది. అబ్బా, ఏమిటమ్మా ఇన్ని రకాలు చేశావు? ఇవాళేమన్నా పండగ? అమ్మా, ఎన్నాళ్ళయిందో ఇవన్నీ తిని అన్నాడు సంబరంగా కుర్చీ జరుపుకొని కూర్చుంటూ. నువ్వు రావడమే పండగ నాయనా, నీకిష్టమని చేశాను ఇవన్నీ అందావిడ ఆనందంగా. నిన్నటి నుండి చూడాలి మీ అమ్మ హడావిడి. తెల్లారి 5 గంటల నుంచి వంటింట్లోనే అన్నారు రాఘవరావు గారు. టేబుల్ మీద ఉన్నవన్నీ చూసి బబిత ముందు తెల్లమొహం వేసి తర్వాత నుదురు చిట్లించింది. ఏమిటి ఇవన్నీ మీరు తింటారా ఇప్పుడు? మతిగాని పోయిందా మీకు? ఏమిటది అంత ఎర్రగా ఉంది? కారమేనా? అమ్మ బాబోయ్, అంత కారం తింటే ఆ కడుపు ఏమవ్వాలి? మనుషులు తినేదేనా అసలు? ఇదేమిటి కట్టా చావల్? ఇదివరకు మా ఫ్రెండ్ ఇంట్లో తినొచ్చి 2 రోజులు విరోచనాలు పట్టుకున్నాయి, గుర్తులేదు? ఆ గిన్నెలోని కర్రీ పాని, ఆ ఇమ్లీ వాటర్ తింటే పేగులు కన్నాలు పడవు. మమ్మీజీ, ఇవన్నీ ఆయనకి పడవండి. ఆ బైగన్ కూర అంతెర్రగా ఉంది, అది తినబాకండి. గత ఏన్నర్థం నుంచి ఆయన ఏమాత్రం కారం పులుసు తిన్నా విరోచనాలు, కడుపు మంట. ఆయన అప్పుడప్పుడు తెలుగు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఏమన్నా తినొచ్చాక 2-3 రోజులు ఒకటే విరోచనాలు పట్టుకుంటాయి. వద్దు, ఇవన్నీ తీసేయండి. ఆ మీఠా పరోటా ఒక్కటి తిని కావలిస్తే ఇంకా కర్డ్ రైస్ తినండి అంటూ అన్నీ అతని ముందు నుంచి తీసేసింది. ఉండండి ఒక్క నిమిషం అంటూ తను తెచ్చిన బాస్కెట్లో నుంచి బ్రెడ్డు, జాము, బటరు తీసి 4 సైడ్లకి రాసి, ఇవి తిని కాస్త పెరుగన్నం తినండి కావలిస్తే. మమ్మీ, ఇవన్నీ నాకు సహించవు, ప్లీజ్ తీసేయండి. బేబీ అస్సలు తిందు, నేను ఒక్క మీఠా పరోటా తింటాను అంది అన్నీ దూరంగా జరిపేస్తూ నిక్కచ్చిగా. మురళి మొహం పాలిపోయింది. ఏదో చెప్పబోయాడు. ఆశగా తినబోతుంటే నోటి ముందు విస్తరలాగేసినట్టు అతని కళ్ళల్లో నిరాశ, బేలతనం స్పష్టంగా కనిపించింది కామేశ్వరమ్మకి. రాఘవరావు గారు తెల్లబోతూ కొడుకు భార్య వంక చూశారు. కామేశ్వరమ్మ అయితే దిగ్భ్రాంతిగా వెర్రిదానిలాగా కోడలి వంక, కొడుకు వంక చూసింది. నిన్నటి నుంచి రెక్కలు ముక్కలు చేసుకొని వంచిన నడుం ఎత్తకుండా చేసింది కన్న కొడుక్కి పెట్టుకోవాలని. చేసిందంతా తినడానికి వీల్లేదని శాసిస్తున్న కోడలు ఆవిడ కంటికి రాక్షసులా కనిపించింది. తల్లి మోహం, భార్య మోహం చూసి, ఈ ఒక్కరోజుకేగా, రోజు తింటానా? ఒక్కరోజుకి నసుగుతూ అన్నాడు మురళి. నో, ఈ రెచెడ్ ఫుడ్ తిని వారం రోజులు బాధపడతారు మీరు, వీల్లేదు శాసిస్తున్నట్లు అంది. కామేశ్వరమ్మ మొహంలోకి ఒక్కసారిగా రక్తం పొంగింది. రెచెడ్ ఫుడ్డా? కడుపు తీపితో 3 ఏళ్ల తర్వాత వచ్చిన కొడుక్కి ఇష్టమైనవి పెట్టుకోవాలని తాపత్రయపడి మమతానురాగాలు రంగరించి వండిన ఈ వంట రెచెడ్ ఫుడ్డా? ఒక తల్లి కన్నబిడ్డకి కడుపు నిండా పెట్టుకోనీయకుండా అడ్డు పెట్టడానికి ఇదేవర్తి? ఆ వేళ్ళ ఆవేశం, ఆక్రోశం, ఉక్రోషం కట్టలు తెంచుకుంది. భద్రకాళిలా రౌద్రమూర్తి అయింది. తర్జని చూపిస్తూ, ఇదిగో కోడలి పిల్ల, నువ్వు ముందు అక్కడి నుంచి నువ్వు నీ రొట్టె ముక్కల ప్లేట్లు పట్టుకెళ్ళి డ్రాయింగ్ రూమ్లోకి పద. అక్కడ కూర్చుని ఆ గడ్డి తిను. నీ కుమార్తెను కూడా తీసుకెళ్ళు కావలిస్తే. జబ్బుదానిలాగా దానికి ఆ రొట్టె ముక్కలు తినిపించు. నా కొడుక్కి ఏం కావాలో, ఏం పెట్టుకోవాలో నాకు తెలుసు. 25 ఏళ్ల నాడు ఈ భోజనం తిన్నాడు. వాడి కడుపు అప్పుడే కన్నాలు పడలేదు. వాడేం తింటాడో కన్న తల్లిని నాకంటే నీకెక్కువ తెలుసా? ఈ 3 ఏళ్లుగా వాడికి రోజు రొట్టె ముక్కలే పెట్టుంటావు. అందుకే వాడి కడుపు ఎండిపోయి ఏం తిన్నా వాడికి పడ్డం మానేసి ఉంటుంది. నీ చప్పిడి కూడు తిని కాస్త పులుపు కారం తగిలితే వాడికి కడుపు నొప్పి వస్తుందేమో. మాది రెచెడ్ ఫుడ్డా? చూడు కోడలా, మీరు చొంగ కార్చుకుంటూ తింటారే ఆ మచ్చో చేపలు, అవి మాకు రోత, కంపు. అలా అని మేమంటే నువ్వు తినడం మానేస్తావా? మా చారు పులుసు మీకంత వేళాకోలమా? మీరు ఆ మచ్చో చేపల్ని జుర్రుకుంటూ తింటారే, అది మాకు కడుపులో వికారం. ఏం చేస్తాం? మీకు అమృతమైంది, మాకు రోత. ఎవరి తిండి అలవాట్లు వాళ్ళవి. చదువుకున్న దానివి ఇంకొకరి తిండి అలవాట్ల గురించి అంత తిరస్కారంగా మాట్లాడతావా? ఇదేనా నీ చదువు సంస్కారం? మాది గొడ్డు కారమా? ఆ ఎర్రమిరప్పళ్ళ పచ్చడి ఇంత చింతపండు, ఉప్పు కలిపి నూరి ఇంగువ నూనె కాచిపోస్తాం. ఆ కారం తగ్గడానికి నెయ్యి వేసుకొని తింటే ఉండే రుచి నీకెలా తెలుస్తుంది?
ఆ ఇమ్లీ పానీ అంటూ వెక్కిరించావే, ఆ చారులో మిరియాలు, ధనియాలు, అవి తిన్న తిండి అరగడానికి పనికొస్తుందని మీకేం తెలుసు? మేం ఒక్కో కూరని ఒక్కో రుచితో వండుకుంటాం. మీలాగా అన్నిట్లో ఇంత అల్లం వెల్లుల్లి గరం మసాలా పడేసుకొని అన్ని కూరలు ఒకటే రుచితో ఉండవు. ఇదిగో ఈ వంకాయనే 10 రకాలుగా వండుకుంటాం. పచ్చికారం, మెంతికారం, ఉల్లికారం, జీలకర్ర కారం, పచ్చి పులుసు, ముద్దపప్పు ఒక్కో రకం చేసుకుంటాం. కూరలో దోషాలు పోవడానికి ఆవపెట్టి, అల్లం పెట్టి, పులుసు వేసి విరుగుడు కోసం రకరకాలుగా వండుకుంటాం. మా తెలుగువారి నోటికి షడ్రుచులు కలవాలి. మా కారం చావడానికి మేం గొడ్డు తిండి తినం. ఇంత నెయ్యో నూనె వేసుకుంటాం. ఆఖర్న కడుపుకి హాని చేయకుండా ఉండడం కోసం పెరుగు మజ్జిగ అన్నం తింటాం. ఎంత బీదవారమైనా మజ్జిగ తినకుండా ఉండం. మాది రెచ్చడి ఫుడ్డా? ఏది ఈ బొబ్బట్లు శనగపప్పు పంచదారతో చేసినవి 2 గంటలు నెయ్యి వేసుకొని తిను. మీ కేజీ చేపల కంటే బలమో కాదో తక్కెళ్ళలో వేసుకొని తూచి చూసుకో. మా పప్పులన్నీ వేసిన కందిగుండు 2 చెంచాలు అన్నంలో వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని తింటే మీ మాంసం కంటే ఏ విషయంలో తీసిపోతుందో తేల్చి చెప్పు. పొద్దున్నే మీరు లేచి రసగుల్లాలు తింటే మాకు వింత. పొద్దున్నే ఇదేం తిండి అని. అలా అని మేము నవ్వితే నీకెలా ఉంటుంది? దేవుడి సృష్టిలో పనికిరాందేం ఉండదు. ప్రతిదానికి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. మన పూర్వులు భోజన అలవాట్లు వాతావరణం బట్టి అక్కడ దొరికే వస్తువుల్ని బట్టి తయారు చేసేవారు. ఏదన్నా ఒక పదార్థం చెరుపు చేస్తుందంటే దానికి విరుగుడు కనిపెట్టి వండేవారు. ఎవరి ఆచారాలు, ఎవరి భోజన అలవాట్లు వారివి. ఇంకొకరి భోజనాన్ని వెక్కిరించి విమర్శించే హక్కు నీకెవరిచ్చారు? నీలాగా ఇంజనీరింగ్లు, డాక్టర్లు చదవకపోయినా 4 ఇంగ్లీషు ముక్కలు నాకు వచ్చు. మాది రెచ్చడి ఫుడ్డా? కాస్త నోరు సంభాళించుకొని మాట్లాడు. వాడికి తిండి పెట్టకుండా మాడిచి వాడి కడుపు ఎండబెట్టి ఏం తిన్నా పడకుండా చేసుంటావు. ఆశగా భోజనం ముందు కూర్చున్న వాడి నోటి ముందు నుంచి విస్తర్ లాగేస్తావా? లే ముందు అక్కడి నుంచి. నీకు తినడం ఇష్టం లేకపోతే వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చో. ఈరోజు నా కొడుక్కి నాకు ఇష్టం వచ్చిన భోజనం పెట్టుకుంటాను. పిల్ల తల్లివి, కన్న కడుపు తీపి నీకింకా అర్థం కాలేదా? ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన కన్నవాళ్ల నుంచి దూరం చేసే అధికారం నీకెవరిచ్చారు? సెలవులు వచ్చేసరికి పుట్టింటికి కలకత్తా పరిగెడతావే. మీ అమ్మ నిన్ను కన్నట్టే వాడమ్మని, వాడిని నేను కన్నాను. 3 ఏళ్ల తర్వాత 3 గంటలు ఉండిపోవడానికి వస్తావా? ఉన్న ఒక్క పూటైనా మొగుడికి ఇష్టమైనవి తిన్నయ్యవు. నిజంగా నువ్వే వాడిని ప్రేమించి పెళ్ళాడుంటే వాడికేం కావాలో, ఏది ఇష్టమో మా తెలుగమ్మాయిని అడిగి మా వంటలొండి పెట్టేదాని వాడికి. తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబులు చూస్తుంది అంటారు. నీకు ఇష్టమైన రసగుల్లాలు, చేపలు వాడు తినాలా? నువ్వు ఊరుకోరా వాజమ్మ, మాట్లాడకు. నువ్వు కనుక కంచం ముందు నుంచి లేచావంటే తల పగలగొట్టుకొని చస్తాను. నువ్వింత బెదురుతున్నావు కనుకే విస్తర ముందు కూళ్ళాగలిగింది. నీకోసం రెక్కలు ముక్కలు చేసుకొని మరీ చేశాను. తిని మరీ కదులు. భద్రకాళిలా గర్జించింది కామేశ్వరమ్మ. ఎర్రబడిన ఆమె కళ్ళు, మొహం, ఆ ఆవేశం చూసి బబిత బిక్క చచ్చిపోయి నల్లబడ్డ మొహంతో విసవిసా లేచిపోయింది. భార్య వెళ్ళగానే గాబరాగా లేవబోయిన మురళిని భుజం పట్టు కుదేసి అదిమి, ఎందుకురా అంత భయపడతావు? ఏం చేస్తుందిరా? మహా అయితే అదిగో ట్యాక్సీ ఎక్కి కూర్చుంది. పోని స్టేషన్కి పోతుంది. రైలుకి ఇంకా 2 గంటల టైం ఉంది. స్టేషన్లో కూర్చుంటుంది. ఏ విడాకులు ఇచ్చేస్తుందని భయమా? ఈ మాత్రానికే తుమ్మితే ఊడే ముక్కును పట్టుకొని ఎన్నాళ్ళు భయపడతావు? మహారాజుల ఇమ్మను. ఇచ్చిన మర్నాడే అయినింటి తెలుగు అమ్మాయిని దాని కళ్ళ ముందే ఇచ్చి పెళ్లి చేస్తాను. తెల్లబోయి చూస్తున్న భర్తని, బిక్క చచ్చిపోయిన కొడుకుని చూస్తూ, ఏమిటలా చూస్తున్నారు? ముందు మీరిద్దరూ మొదలు పెట్టండి. అన్నీ చల్లారిపోతున్నాయి. నెయ్యి వడ్డిస్తూ గదమాయించింది. మురళి ఇంకేం మాట్లాడకుండా గబగబా అన్నం తినడం మొదలుపెట్టాడు. 3 ఏళ్ల తర్వాత సుష్టుగా తల్లి చేతి వంట రుచి చూస్తూ తిన్నాడు. తింటున్నంతసేపు వీధి గుమ్మం వైపు ఓ కన్ను, ఓ చెవి వేసుంచాడు. కొడుక్కి అడిగడిగి సంతృప్తిగా వడ్డించింది కామేశ్వరమ్మ. కొడుకు అన్నం తిని, అమ్మా బబిత ఏదో అంటే నువ్వు అంత తొందరపడాలా? చూడు కోపం వచ్చి ఎలా ట్యాక్సీలో కూర్చుందో. ఇంక మళ్ళీ రాదేమో ఇక్కడికి అన్నాడు సామాను పట్టుకొని. ఏం తప్పు మాట అన్నాన్రా?
కోపం వస్తే ఏం చేస్తుంది? మహా అయితే ఇక్కడికి రావడం మానేస్తుంది, అంతేగా. ఇప్పుడు మహా వస్తున్నారు గనకనా? నిర్లక్ష్యంగా అంది కామేశ్వరమ్మ. కొడుకు సామాను ట్యాక్సీలో చేరవేస్తుంటే కామేశ్వరమ్మ ఓ పళ్ళెంలో చీర, రవిక, పండు, తాంబూలం, ఊరగాయల బుట్ట పట్టుకొని ట్యాక్సీ దగ్గరికి వెళ్ళింది. బబిత జరుగుతున్న దానితో సంబంధం లేనట్టు మొహం గంటు పెట్టుకొని ఓ పుస్తకం మొహానికి అడ్డు పెట్టుకుంది, చదువుతున్నట్లుగా. ఇదిగో కోడలా, కాస్త మొహం ఇటు తిప్పితే బొట్టు పెడతా. ఇది మా తెలుగు వాళ్ళ ఆచారం. ఇంటికొచ్చిన సుమంగళికి బొట్టు, రవిక ఇవ్వడం. ఈ చీర నీ హోదాకి సరిపోతే కట్టుకో, లేదంటే నీ పని మనిషికి నా పేరు చెప్పి ఇయ్యి, సంతోషంగా కట్టుకుంటుంది అంటూ బొట్టు పెట్టి చీర, రవిక, పసుపు, కుంకుమ చేతిలో పెట్టింది. బబిత మొహం నల్లబరుచుకొని ఏమీ మాట్లాడలేదు. పక్కనున్న మనవరాలి బుగ్గలు పుణికి, ఇదిగో నా మనవరాలి కోసమని మురిపంగా పట్టుపరికిని కట్టి చూడాలని కుట్టించాను. ఇది నీ ఫ్యాషన్కి సరిపోతే దానికి తొడుగు. ఒరే మురళి, నీకు పుట్టిన పాపానికి మీ ఆవిడికి ఇష్టం లేకపోయినా అది తెలుగింటి ఆడపడిచే అవుతుంది. దానికి 4 తెలుగు మాటలు నేర్పు. కాస్త తెలుగు రుచులు అలవాటు చెయ్యి. కన్న తల్లిని, పుట్టిన నేలని, తొలి పలుకులు పలికిన మాతృభాషని మర్చిపోవడం పాలు తాగి రొమ్ము గుద్దినట్లే అవుతుందిగా. ప్రేమించి పెళ్లాడినంత మాత్రాన మన భాష, మన సంస్కృతి, మన అలవాట్లు మర్చిపోనక్కర్లేదు. అది నువ్వు తెలుసుకుంటే కన్నవాళ్ళం ఉన్నన్ని రోజులు ఏడాదికి ఒక్కనాడైనా మొహం చూపిస్తావు. చూడమ్మా బబిత, నీది కన్నతల్లి మనసని నువ్వు కన్నతల్లివి గనక అర్థం చేసుకోగలిగితే నేనన్న మాటలకి కోపం తెచ్చుకోవు. వెళ్ళిరండి నాయనా అంటూ పట్టుకున్న గొంతుతో అని చెమర్చిన కళ్ళు వత్తుకుంటూ ఆవిడ వెనుదిరిగింది. ట్యాక్సీ కదిలింది. జరుగుతున్నదంతా నోట మాట లేనట్టు ప్రేక్షకుల్లా ఇంతసేపు చూస్తున్న రాఘవరావు గారు లోపలికొచ్చిన భార్యని చూసి, శభాష్ కాముడు, ఈరోజు నీలో ఈ 35 ఏళ్లలో ఎన్నడూ చూడని అవతారాల్ని చూశాను. అనురాగం, మమత నింపుకున్న తల్లిని. తన బిడ్డకి ఎవరు హాని చేసినా ఏ పక్షి జంతువు సహించదు. అలా దరిచేరిన వాళ్ళని చీల్చి చెండాడుతుంది. అలాంటి ఆవేశం, రౌద్రం, జగజ్జననిలా, చండిలా, కాళిలా కన్న కడుపు కోసం పోరాడే తల్లిని, తన నుంచి బిడ్డని వేరు చేస్తే పడే ఆవేదనని, ఆక్రోశంతో ఆ తల్లి పడే ఆరాటాన్ని, మాతృమూర్తి అంటే ఏమిటో నీలో చూశానివాళ. నమో నమః, నమో జగదేక నమః, నమో నమః అంటూ నవ్వుతూ నమస్కారం చేశారు రాఘవరావు గారు. చాలేండి, ఊరుకోండి. ఏమిటో వెర్రావేశం వచ్చేసింది. వాడెంతో ఆరాటంగా ఆశగా తినాలనుకుంటే నోటి ముందు విస్తర్ లాగేసరికి కోపం పట్టలేకపోయాను. ఏమనుకుందో ఆ అమ్మాయి. సిగ్గుపడుతూ కళ్ళు తుడుచుకుంది కామేశ్వరమ్మ. బుద్ధి జ్ఞానం ఉంటే అనుకోకూడదు మరి. ఓ తల్లి మనసు గుర్తించగలిగితే ఏమీ అనుకోదు అన్నారాయన. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.